నమస్తే, నేను మీ మధు. గరికపాటి గారి ప్రవచనాలు డైరెక్ట్ గా వినే వాళ్ళకంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫాలో అయ్యేవారు ఉన్నారు. అయితే గరికపాటి గారి వీడియోలు కానీ ఆయన ప్రవచనాలను కానీ ఫాలో అవడం పక్కన పెడితే కొంతమంది వారి అవసరాలకు తగ్గట్టుగా ఆయన వీడియోలను ఆయన ప్రవచనాలను వాడుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా చూస్తే శివాజీ గారు చేసిన వ్యాఖ్యల గురించి గరికపాటి గారి వీడియోని వైరల్ చేయడం ఒక ఎత్తు అయితే, మరి నా అన్వేష్ చేసినటువంటి వీడియో మరొక ఎత్తు అనే చెప్పచ్చు. ఈ విధంగా కొంతమంది మంచికి వాడుతుంటే మరి కొంతమంది నాశనానికి వాడుతున్నారని కొంతమంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇక ఆ వీడియోస్ గురించి గరికపాటి గారి సాంకేతిక బృందం ఏం చెప్పింది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. గరికపాటి గారి సాంకేతిక బృందం ఈ వీడియోస్ గురించి అంటే చాలా మంది చెడుగా వాడుతున్నారు, కొంతమంది మంచిగా కూడా వాడుతున్నారు. మరి ఆ వీడియోస్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు? నిన్న స్పందించినట్టున్నారండి. ఇది ఎప్పుడో చేయాల్సిన పని అసలు నన్ను అడిగితే. ఎందుకంటే మీకు హిందూ ప్రవచనకర్తల మీద దాడి చేయటం అనేది ఆనవాయితీ అయిపోయింది. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన ఒక మాట పట్టుకుని దాన్ని వేరే దానికి జోడించి, అంటే ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు మాట్లాడటం అనేది పరిపాటి అయింది. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారండి. ఇప్పుడు ఫాస్టర్స్ చెప్పరా, ఇప్పుడు ముల్లాలు చెప్పరా, చెప్తారు. వాళ్ళ మతాల్లో వాళ్ళు చెప్పుకుంటారు కదా. మనకి నచ్చింది మనం వింటున్నాం. దాంట్లోంచి మీరు విపరీత అర్థాలు తీసి విపరీత ఇది చేస్తే అది ఎలా కుదురుతుంది? ఒక మాట పట్టుకుని మీరు ఇప్పుడు వాడెవడో అన్వేష్ అన్నవాడు ఏంటి అది అసలు నిన్నటి వరకు మనం మర్యాద ఇచ్చాం, అయిపోయింది ఆ మర్యాద. మళ్ళీ ఇంకా రెచ్చిపోతున్నాడు కదా. పైగా నేను గరికపాటి గారికి చెప్పలే క్షమాపణ అంటాడు నిన్న. నీకుండాలి ఒక మాట నిలకడ లేనివాడివి నువ్వు ఆటగాడిని అనుకుంటూ దేశాలు తిరుగుతూ అమ్మాయిలను మోసం చేస్తున్నావా? దీని మీద కేసు పెట్టాలి ముందు. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో ఒక కేసు నమోదైంది, తర్వాత ఇప్పుడు ఖమ్మం తెలంగాణలో ఒకటి అయింది, ఇంకా అవ్వాలండి కేసులు, వరుస కేసులు పడాలి. అతని ముందు హిందువులు పంపించిన డబ్బుతోటి అతను ఈ మొత్తం దేశ విదేశాలు తిరుగుతున్నాడు కదా, ముందు ఆ డబ్బు సీజ్ చేయాలి. ఎవరెవరు అతనికి పంపించారో వాళ్ళకి వెనక్కి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఐబొమ్మ రవిది ఎట్లా అయితే మీరు ప్రొడ్యూసర్స్కి ఇవ్వడానికి మీరు తప్పించారో వెంటనే, అలాగే ఈ పని చేయండి. 3,000 కోట్లు మీరు వెనక్కి తీసుకున్నారు, 6 కోట్లు తీయలేరా? సో ఇది ప్రభుత్వం పని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టాలి. నిన్న కూడా మనం చెప్పాం పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని. ఎందుకంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తే ఎట్లా, ఎవడు పడితే వాడు. ఇవాళ గరికపాటి గారి సాంకేతిక బృందం క్లియర్గా చెప్పింది, గురువు గారి అఫీషియల్ ఛానల్లో మాత్రమే ఆయన వీడియోలు వస్తాయి, మిగతా ఎవరు వీటిని వాడడానికి వీలు లేదు. ముక్కలు చేసి మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకుని దాని మీద చెడుగా ప్రచారం చేసినా వాటిని వాడుకున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, గతంలో కూడా తీసుకున్నామని చెప్పారు. అది కరెక్ట్. ఇప్పుడు చాగంటి గారివైనా గరికపాటి గారివైనా షణ్ముఖ శర్మ గారివైనా వద్దిపత్తి వారివైనా ఇంకెవరివైనా, అంటే హిందూ మతానికి సంబంధించి ప్రబోధం చేసే వాళ్ళు ఎవరివైనా కూడా వక్రీకరించి ఎవడు వాడుకున్నా చట్టబద్ధంగా వాళ్ళు శిక్షార్హులే నన్ను అడిగితే. ఎందుకంటే మనకి నచ్చి మనం వింటామండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ చెప్పింది క్రిస్టియన్స్కి నచ్చుతుంది. నువ్వు ప్రసాదం తినద్దు అంటే వాళ్ళు తినరు. మరి మీరందరూ దాని మీద ఏంటది అని ఎప్పుడైనా ఎవరైనా దెబ్బలాడారా? ఈ సామాజికవేత్తలో లేకపోతే ఫెమినిస్ట్లో లేకపోతే మరొకళ్ళలో అదేంటది ఇక్కడ మతం ఏంటి ప్రసాదానికి అని అంటున్నారా? మీరు అన్నీ తింటారు, వాళ్ళని మాత్రం తినద్దంటే మీరు గమ్మునుంటారు. మరి తప్పు కదా. అదే హిందువు ఒకడు అన్నాడు అనుకోండి ఆ మాట, మీరు దాన్ని ఎంత పెద్ద రాద్ధాంతం చేసి దాన్ని ఎట్లా తీసుకెళ్తారు దాన్ని? ఇప్పుడు హలాల్ విషయంలో కూడా అదే అయింది కదా. ఇప్పుడు ముస్లిమ్స్ దగ్గర మనందరం కొంటున్నామండి, మరి అలాంటివి చేసినప్పుడు మనం కొనాలా అనే ఆలోచన మనకు వస్తుందిగా. ఇప్పుడు ఎంగిల్ అనేది నాకు నచ్చదు, నాకు తప్పది, మీరు ఎంగిల్ చేసి నాకు పెడతానంటే నేను ఎందుకు తింటా? ఈ మాట్లాడే వాళ్ళందరూ ఉమ్మేసి ఇస్తే తింటారా? వాళ్ళు తింటారా? చెప్పడం మాత్రం చెప్తున్నారు. నేను అంటున్నది అది. ఒక మతం అంటే ఒక రకం, ఇంకో మతం అంటే ఇంకో రకం. ఈ వివక్ష ఏంటి? గరికపాటి గారు మాట్లాడితే మీకెందుకు కోపం? మధ్యలో హిందువులు కదా, బాధ అయినా నొప్పైనా ఆనందమైనా వాళ్ళకి కదా కలగాలి. మీరెవరు? మీకు సంబంధం ఏంటి? మీరు స్వేచ్ఛగా బట్టలేసుకుంటారా, స్వేచ్ఛగా వేసుకోరా, విప్పుకోరా, అది కాదు కదా క్వశ్చను. చెప్తారండి, గుళ్ళకి వచ్చేటప్పుడు సంప్రదాయబద్ధంగా రమ్మని చెప్పట్లే, కళాశాలకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో చెప్పట్లా, యూనిఫామ్ లో రమ్మని చెప్తారుగా. అంటే వాళ్ళందరినీ కూడా ఇష్టానికి రమ్మంటారా మీరు? అంటే ఏంటి మీరు చెప్పేది?
మీకు తెలుసా తమిళనాడులో ఎక్కువ స్కూల్స్లో హాఫ్ శారీ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా. ఎవడు తప్పని చెప్పట్లేదుగా, తప్పే ఉంది అందులో. తప్పులేదు, మన సంస్కృతిని వాళ్ళకి నేర్పించిన ఒకటి వాళ్ళు కప్పుకుంటున్నారు. వాళ్ళు విప్పుకొని తిరగకూడదు కదా. మీరు స్కూల్స్కి వెళ్ళేది, కళాశాలకు వెళ్ళేది ఆకర్షణ కోసం కాదుగా, చదువుకోవటానికి వెళ్తున్నారు. వాళ్ళు లేచిపోతే తప్పేంటి, వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి, ఏది తప్పు కాదు. చేసుకున్నాక వాళ్ళు ఎలా ఉంటారు అన్న దగ్గరే అప్పుడు మీరు ఉంటారా, నిలబడతారా, అదొకటే మనం అడుగుతాం. మీకు అర్థమైందన్న పాయింట్. ఇప్పుడు మీరు పెళ్లి చేస్తారు దగ్గరుండి, అమ్మ భలే చేసావమ్మా, భలే లేచిపోయావమ్మా, లేదు భలే ఇలాంటి ముస్లిం చేసుకున్నావమ్మా, అన్నీ బాగుంటాయి. తర్వాత గొడవలు వస్తే వాళ్ళకి అన్నం మీరు పెడతారా, అదొకటే మనం అడుగుతాం. ఎవడైతే ఇవన్నీ సమర్థిస్తున్నాడో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు, అలాంటి చట్టం తీసుకురావాలి. ఎవడు సమర్థిస్తాడో వాడు బాధ్యత తీసుకునేలాగా చట్టం తీసుకొస్తే అప్పుడు ఈ సోకాళ్ళు వాళ్ళందరూ ఏమవుతారో అప్పుడు ఆలోచిద్దాం. సో ఇవాళ గరికపాటి గారికి సంబంధించి వాళ్ళ టీం తీసుకున్న నిర్ణయం హర్షదాయకం అండి. కానీ ఇది ఎప్పుడో తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో సందర్భంలో మాట్లాడిన దాన్ని ఇంకొక అసందర్భంగా దాన్ని వాడి అవును దానికి లింక్ చేసి ఆయన్ని అనవసరంగా దూషించేలా చేసి ఈ అన్వేష్ అనే వాళ్ళ చేత, అసలు అన్వేష్ అనేవాడు ఎవడు, అసలు మంది మీద బతుకుతున్నాడు, మంది డబ్బులతోటి. ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే, ఇట్లా గరికపాటి గారి వీడియోస్ ని వైరల్ చేసి చూస్తుంటే ఆయన మీద టార్గెట్ చేశారేమో అని. టార్గెట్ కాదు, వీళ్ళకి వ్యూస్ కోసం, వీళ్ళకి రోజు గడవడం కోసం. ఆయనకేం పోయింది? ఆయన టార్గెట్ చేసి ఏం చేస్తారు? ఆయన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ ఎదుగుదలకి అవి ఒక సోపానంగా ఉన్నాయి అంతే. ఒకటి. రెండోది, అన్వేష్ అన్నవాడు ప్రజల మీద బతుకుతున్నాడు, ఇప్పుడు గరికపాటి మీద బతుకుతున్నాడు. కాబట్టి గరికపాటిని అనే స్థాయి కాదనేది. అన్వేష్ అనే అతనికి రామాయణ భారతాల గురించి మాట్లాడే హక్కు లేదు, హిందువుల గురించి మాట్లాడే హక్కు లేదు. అవకతవకలుగా మాట్లాడితే ఇంకోసారి, ఇప్పుడు ఈ కేసుకు సార్ ఇంకో 10 కేసులు పెట్టమని మాత్రం నేను చెప్తాను. ఏదేమైనా సరే, ఇప్పుడు గరికపాటి గారి వీడియోస్ కానీ ఆయన ప్రవచనాలు కానీ వాడుకునే వారి మీద ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని గరికపాటి గారి సాంకేతిక బృందం అయితే చెబుతున్నారు. మరి ఇప్పటికే చాలా మంది వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారా, మరి ఈ వార్త ఎంతవరకు వెళ్తుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.